జరుగుతోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి తీవ్రమైన కష్టకాలను ఎదుర్కొంటోందా? రిమెంబర్, రాఘవ్ చద్దా నార్మల్ వ్యక్తి కాదు. ఇటు పంజాబ్ రాజకీయాల్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. పార్టీకి సంబంధించి పార్టీ బాధ్యతలను కూడా చూసుకున్నారు. పంజాబ్ విషయంలో అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనకు రాజ్యసభ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు భగవత్ మాన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా మాట్లాడుతున్నారు. పీపుల్ ఆఫ్ పంజాబ్ లవ్ ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ చెప్పుకొస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకోవాలి. దేశ రాజకీయాల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. కేజ్రీవాల్పై 7 ఎంపీలు ఇటు పార్టీకి రాజీనామా చేసి ఇటు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ 3 ఎంపీలు చెప్పుకు రావడం. అండ్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ కావడం. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న భగవత్ మాన్ కూడా రియాక్ట్ కావడం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. బ్యాక్ టు బ్యాక్ ఏం జరుగుతుందనేది నేను మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అండ్ రీసెంట్ డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది కూడా నేను మీకు ఒక్కసారిగా రివైండ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 3 ఎంపీలు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహించిన క్రమంలో ఒక మాట చెప్పుకొచ్చారు వాళ్ళు. మేము భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టబోతున్నాం అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఎంపీ సందీప్ పాఠక్ ఆయన మాట్లాడుతూ, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది నా జీవితంలో, కానీ నేను చేయాల్సి వచ్చింది. నేను పార్టీలో 10 ఏళ్ళుగా ఉన్నాను, బట్ ఈరోజు పార్టీ నుంచి నేను సపరేట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ పార్టీ నుంచి సపరేట్ అయ్యి నేను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే రాజకీయాలు చాలా కొత్తగా ఉన్నాయి, ఇటు ప్రజల కోసం పనిచేసే విధానంగా ఉన్నాయి. అందుకే 10 ఏళ్ల పాటు నేను చాలా గట్టిగా కష్టపడ్డాను. ఎన్ని పొలిటికల్ డెసిషన్స్ తీసుకున్నా, నేను తీసుకున్న ప్రతి పొలిటికల్ డెసిషన్స్ కూడా పార్టీకి ప్రయారిటీ ఇస్తూని అండ్ అలాగే ప్రజలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా ప్రజలతో మమేకమై ప్రజా శ్రేయస్సు కోసం పార్టీకి ప్రాధాన్యత ఇస్తూనే నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాను. అండ్ ఈరోజే నా అన్ని పొజిషన్స్, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న అన్ని పొజిషన్స్కి నేను గివప్ ఇస్తున్నాను, నేను రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ఇటు ఆయన చెప్పుకొచ్చారు ఎంపీ సందీప్ పాఠక్. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 3 ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా ప్రతి అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ దీని తర్వాత సంజయ్ సింగ్ లిక్కర్స్ కేసులో కూడా కీలక పేరుగా వినిపించిన సందర్భం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఒక విధంగా చెప్పాలంటే కొద్దిసేపటి క్రితం జరిగిన డెవలప్మెంట్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలక నేతలు మాట్లాడుతున్నారు. అండ్ రాఘవ్ చద్దా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో ఇటు సంజయ్ సింగ్ మరి ముఖ్యంగా కేజ్రీవాల్కి చాలా నమ్మకస్తుడు ఆయన రియాక్ట్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో ఆపరేషన్ లోటస్ని స్టార్ట్ చేసింది. ఒక చీప్ గేమ్ ఇది, చీప్ పాలిటిక్స్, గేమ్ ఆఫ్ చీప్ పాలిటిక్స్ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి పనిని, భగవత్ మాన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని లార్జ్ స్కేల్లో జరుగుతుంది. ఈ మంచి పనిని అడ్డుకునేందుకు, అబ్స్ట్రక్ట్ చేసేందుకు ఇటు ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ని స్టార్ట్ చేసిందంటూ చెప్పుకొస్తున్న క్రమంలో ఇది పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలకు దిగినా ఇటు భారతీయ జనతా పార్టీకి గట్టిగా ఎదురుదెబ్బ తప్పదు అంటూ అర్థం వచ్చేలా మాట్లాడుకొస్తున్న క్రమం. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాజ్యసభ విలీనం, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ విలీనం జరిగిన తర్వాత ఇది భారతీయ జనతా పార్టీకి నిజంగా కలిసి వస్తుందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చేలా ఉందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈ 7 కూడా ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 3 అంటున్నారు 7 చేరబోతున్నారని చెప్పి, నిజంగా వీళ్ళు 3 చేరే అవకాశం ఉందా, లేకపోతే 7 చేరే అవకాశం కనిపిస్తోందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇదే అంశానికి సంబంధించి రాఘవ్ చద్దా రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి రాఘవ్ చద్దా ఏమన్నారో చూద్దాం. पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था. मंच पर बैठे मेरे साथी कोई साइंटिस्ट था, कोई एजुकेशनिस्ट था, और आज जो लोग आम आदमी पार्टी का दामन छोड़ रहे हैं, अलग हो रहे हैं, आम आदमी पार्टी से दूर हो रहे हैं, उनमें कोई वर्ल्ड क्लास क्रिकेटर रहा, कोई पद्मश्री रहे, कोई सोशल एक्टिविस्ट रहे, ये तमाम लोग
अपना सब कुछ छोड़ छाड़ कर, सब कुछ न्योछावर कर कर एक करप्शन फ्री इंडिया का संकल्प लेकर आए थे और इस पार्टी को स्थापित किया था। मैं इस पार्टी का फाउंडिंग मेंबर था। मुझसे बेहतर आम आदमी पार्टी को शायद ही कोई जानता होगा। हम सब ने मिलकर पूरी कमिटमेंट और डेडिकेशन के साथ इस पार्टी को दिल्ली में स्थापित किया, पंजाब में स्थापित किया और देश के अन्य राज्यों तक पहुंचाने का प्रयास किया। लेकिन आज मैं बहुत दुख के साथ, बहुत पीड़ा के साथ और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है। और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, या वो आम आदमी पार्टी छोड़ चुका है या वो आम आदमी पार्टी छोड़ रहा है एक एक करके। पॉलिटिक्स में आने से पहले मैं एक प्रैक्टिसिंग चार्टर्ड अकाउंटेंट था। मंच पर बैठे मेरे साथी कोई साइंटिस्ट था, कोई एजुकेशनिस्ट था, और आज जो लोग आम आदमी पार्टी का दामन छोड़ रहे हैं, अलग हो रहे हैं आम आदमी पार्टी से। రైట్, అది రాఘవ చెద్దా చెప్తోంది. నేను పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో చాలామంది, లేకపోతే కొంతమంది సైంటిస్టులు ఉండేవారు, కొంతమంది ఎడ్యుకేషనలిస్ట్ ఉండేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఒక విధంగా చెప్పాలంటే విద్యావంతులు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, కరప్షన్ ఎక్కువయింది. అండ్ నేను ఈ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి నేను ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. అక్కడి నుంచి ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు విస్తరించామంటే పార్టీ అలా వెళ్ళింది కాబట్టి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, పూర్తిగా కరప్షన్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అవినీతి కూరుకుపోయింది ఆమ్ ఆద్మీ పార్టీలో. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు ఎంచుకోవాలో ఆలోచించుకొని ఓటేసే ప్రయత్నం చేయండి అనే అర్థం వచ్చేలా, అంటే అలా నిర్ణయం తీసుకొని చెప్పి భావోచ్చాలని మాట్లాడుకొచ్చిన సందర్భం. ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా ఇటు అంతలా అవినీతిలో కూరిపోయిందా అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రాఘవ్ చెడ్డా బయటకు వచ్చడానికి కారణం అవినీతినా, లేకపోతే బియాండ్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? బట్ ఇక్కడ ఇదే మాటకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొన్ని రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటోంది, ఇటు భయపడిపోయారు. వెళుతున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రీడ్ కోసం, అంటే ఏదో